ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
స్తుతించెదము నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. మరి ప్రాతకాల ఆరాధనలో వాక్య ధ్యానము కొరకు అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ యొక్క వచనము మీద కొన్ని దినాల నుండి వాక్య ధ్యానాన్ని చేస్తున్నా. ఈవేళ ఈ వాక్య ధ్యానములో 4వ భాగము ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హృదయము దేవునికి ఇస్తే, అనగా ఈ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దైవ వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లోకములో ఉన్న మానవులు వారి హృదయాలు అనేక మందికి స్నేహపూర్వకంగా ఇచ్చి వారిలో కొంతమంది నష్టపోతున్నటువంటి వారు మనకు తెలుసు. నా హృదయాన్నే నీకు ఇచ్చాను, సమర్పించుకున్నాను, దాని వలన నాకు నష్టమే కలిగింది, మోసపోయాను అనే మాటలు లోకంలో మనం వింటూ ఉంటాం. కానీ ఈ ప్రాతకాల ఆరాధనలో నీ హృదయాన్ని దేవునికి ఇస్తే లేక సమర్పిస్తే వచ్చే లాభము ఏమిటి అని ప్రశ్నించినప్పుడు అనేకమైన లాభాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ 4వ సంకీర్తన 7వ వచనములో దేవుని వాక్యం అంటుంది, దేవునికట మన హృదయాన్ని ఇచ్చినప్పుడట అధికమైన సంతోషం మన హృదయంలో కలుగుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, శోధనలు ఉన్నా, మన హృదయములో దేవుని ప్రతిష్ఠించుకున్నప్పుడు, ప్రధాన స్థానాన్ని ఇచ్చినప్పుడు, మనకున్న విచారాన్ని, దుఃఖాన్ని, సమస్యలను పారద్రోలి వాటి స్థానములో ప్రభు మనకి అధికమైన సంతోషాన్ని ఇస్తాడు. ప్రియుల, అదే మాట చక్కగా 105వ సంకీర్తన 3వ వచనాన్ని చూస్తున్నప్పుడు, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారు. కాబట్టి దేవునిని వెదకి మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ కలిగే సంతోషానికి మించినటువంటి ఆనందము లేక సంతోషము మరి ఏదీ లేదు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయములో మనము ఒక చక్కటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మొదటి వచనంలో హన్న విజ్ఞాపన చేస్తుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. మొదటి అధ్యాయము నుండి చూడగలిగితే హన్న తన జీవితంలో పిల్లలు లేక గుడ్రాలుగా విలిపించిన సంగతి అంతా కూడా విదితమే కదా. దేవుని యొక్క సన్నిధిలో ఆమె ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భాన్ని తెరిచాడు.
మొదటి అధ్యాయములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 26వ వచనములో అంటున్నటువంటి మాట, యెహోవా నామమున ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎంత చక్కటి సాక్ష్యం ఇస్తుంది. ఈ బిడ్డను దయచేయమని నేను మొరపెట్టినప్పుడు యెహోవా నాకు ఇచ్చిన బిడ్డను ఆయన ప్రతిష్ఠిస్తున్నాను. నా మీదున్న అవమానం తీరిపోయింది. యెహోవా నా హృదయంలో సంతోషాన్ని నాకు కలుగు చేశాడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని మనం వింటున్నామండి. మన హృదయములో దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయనను వెదకినప్పుడు, ఆయన కలిగినప్పుడు ఉన్న సంతోషం దేని వలన కూడా మనకు వచ్చేది కాదు అని దైవవాక్యము జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ 51వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 10వ వచనములో యెహోవా హృదయమును శుద్ధీకరిస్తాడు. మన హృదయాల్లో దేవుని ప్రతిష్ఠించుకున్నప్పుడు, దేవుడు ఉన్నప్పుడు ఈ పాప హృదయాన్ని, వ్యాధి కలిగిన హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అందుకని 90వ సంకీర్తన 12వ వచనములో దేవుని వాక్యం మాట్లాడుతుంది, జ్ఞాన హృదయము కలుగుచి. మనకి ఉన్న హృదయము అందరికీ ఒకటే ఫిజికల్గా, కానీ హృదయాలు అపవాది సొత్తుగా మార్చుకుంటూ ఉంటారు. దేవునిని విసర్జించే హృదయాలు, దేవుని దూరపరుచుకునే హృదయాలలో దేవుని గురించినటువంటి తలంపులు కాక లోక సంబంధమైన తలంపులు కలిగినటువంటి హృదయాలతో ఉంటాం. కాబట్టి ప్రభువు వాక్యం అంటుంది జ్ఞాన హృదయము అంటే మానవుడు చేస్తున్న పాపాలకి కారణం ఒకటి ఏంటంటే అజ్ఞానం, అంధకార జీవితము, అవివేక జీవితము, అహంకార జీవితం. వీటన్నిటిని బట్టి దేవుణ్ణి మనం విడిచిపెట్టి చీకటి బ్రతుకులు బ్రతుకుతాం. కాబట్టి భక్తుడు అంటాడు జ్ఞాన హృదయము కలుగు చేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనములో మనం ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, తొయతైరు పట్టణములో అపోస్తుడైన పౌలు ప్రసంగిస్తూ ఉంటున్నప్పుడు లూదియా అనే స్త్రీ అట అక్కడ అపోస్తుడైన ప్రసంగాన్ని వింటూ ఉందట. ఆ సమయంలో దేవుడు లూదియా హృదయమును తెరచాను. దేవునిని ఎరగకపోవటానికి కలిగిన కారణం మూత వేయబడిన హృదయాలు, కర్కశమైన హృదయాలు, కఠినమైన హృదయాలు, అజ్ఞానముతో కూడిన హృదయాలు. అవి తెరవబడాలంటే ప్రభు దగ్గరికి రా. ప్రభు మాటలు నీ హృదయాన్ని తెరిస్తాయి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా మార్చివేస్తాయి. లోకము కొరకు నీవు సమర్పించిన నీ హృదయము దేవుని కొరకు సమర్పించబడినప్పుడు ఆ హృదయము ఆయన తెరుస్తాడు. ఆయన రక్షకుడుగా అని అంగీకరింప చేస్తాడు. కాబట్టి లూదియా కొరకు ఆలోచన చేస్తే ప్రభు ఆమె హృదయమును తెరిచాను. అందుకు అంటుంది, నేను భక్తి కలిగిన దానిని అని నువ్వు ఎంచగలిగితే మీరు నా ఇంటికి వచ్చి ఆతిథ్యమును స్వీకరించండి. మానవ హృదయాలు దైవ హృదయాల్లోనికి మార్చబడినప్పుడు భౌతిక సంబంధమైన జీవితాన్ని విడిచి ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈవేళ వాక్యం అంటుంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనము కూడా అటువంటి హృదయ శుద్ధి మనము కలిగి మన ప్రభువులు చూడటానికి, మన కన్నులు తెరవబడటానికి, దైవరాజ్యంలో ప్రవేశించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడి మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. మా హృదయాలు శుద్ధీకరించండి.
బలహీనతలు అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరిచాడు. గల్ఫ్ యుద్ధాలు పోరు అణచివేసి సమాధానం కలుగుచాడు. ఎండల తీవ్రత దూరపరచాడు. నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి బిడ్డకు విజయం కలుగుచాడు. ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు తోడుగుండాడు. వివాహ ప్రయత్నాల్లో ఉన్న యవన బిడ్డలకు తోడుగుండాడు. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తారు. చంటి బిడ్డ తల్లుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తారు. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలకు క్షేమకరణ మార్గాల్లో నడిపించాడు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న కుటుంబాలతో సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.